భారత్ పాక్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలతో అరేబియా సముద్రంలో యుద్ధ వాతావరణం నెలకొంది. రెండు దేశాలు యుద్ధ సన్నాహాల్లో మునిగిపోయాయి. రెండు దేశాలు సైనికులను సన్నద్ధం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సముద్ర తీరాల్లో యుద్ధ నౌకలను మోహరిస్తున్నాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పాకిస్తాన్ ఇప్పటికే యుద్ధ విన్యాసాలు చేపట్టింది. అందుకు కౌంటర్ గా భారత్ కూడా గుజరాత్ తీరానికి యుద్ధ నౌకలను తరలించింది. సైనిక సన్నద్ధతలో భాగంగా తీరంలో విన్యాసాలు చేస్తుంది. భారత్ పాక్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలతో అరేబియా సముద్రంలో యుద్ధ వాతావరణం నెలకొంది. రెండు దేశాలు యుద్ధ సన్నాహాల్లో మునిగిపోయాయి. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఇక పాకిస్తాన్ కి దీటుగా భారత్ కూడా యుద్ధ సన్నాహాలు రెడీ చేస్తుంది. ముఖ్యంగా అరేబియా మహాసముద్రంలో ఐఎన్ఎస్ విక్రాంత్ ని మోహరింపజేసింది. ఇక్కడి నుంచి అగ్ని మిసైల్స్ అగ్ని గాని త్రిశూల్ గాని ఈ మిసైల్స్ ని ఉపయోగించవచ్చు. ఈ మిసైల్స్ ద్వారా భారీ విధ్వంసకరమైనటువంటి వార్ హెడ్స్ ని ఉపయోగించవచ్చు. మరి వీటిని ఉపయోగిస్తే దగ్గరలో ఉన్నటువంటి ఇస్లామాబాద్, అలాగే కరాచీ, రావల్పిండి ఇవన్నీ కూడా ధ్వంసమయ్యే అవకాశం అయితే ఉంది. మరి ఇక్కడ పరిస్థితి కానీ ఒకసారి మనం పరిశీలించినట్టుగైతే అరేబియా మహాసముద్రంలో భారత్ మొత్తంగా కూడా టెస్ట్ డ్రైవ్స్ అంటే మాక్ డ్రిల్స్ చేస్తుంది. ఈ మాక్ డ్రిల్స్ చూసిన పాకిస్తాన్ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఈ మాక్ డ్రిల్స్ కానీ రియల్ గా కానీ ఇక్కడి నుంచి కానీ పాకిస్తాన్ మీద కానీ వదిలితే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? అక్కడ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంటుంది. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ కు ఇది చాలా పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. ఒకవేళ కానీ యుద్ధం వస్తే మాత్రం పాక్ ఇక ఒక 50 ఏళ్ల పాటు వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉందని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు. అయితే ముఖ్యంగా మనం చూస్తున్నాము ఇక్కడ గత కొద్ది రోజుల నుంచి కూడా పాక్ ఏమాత్రం తగ్గకుండా కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ఎల్ఓసి దగ్గర టోటల్ గా డే అండ్ నైట్ కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు ఏడో రోజు కూడా కాల్పులు కంటిన్యూస్ చేస్తున్నారు. ఇక బారాముల్లా, అలాగే పూంచి, ఆకుర్న్ సెక్టర్ లో ఇక కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. మరి దీన్ని బట్టి చూసినట్టుగైతే పాక్ ఒకవైపు యుద్ధం కోరుకోవడం లేదని చెప్తూనే మరోవైపు యుద్ధ సన్నాహాలకు కానీ యుద్ధానికి కానీ కవ్యానికి కాలు దూవుతుంది. మరి భారత్ కూడా ఆ మేరకు సన్నాహాలు చేస్తుంది. అరేబియా సముద్రంలో ఈ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. మరి ఇక్కడ నుంచి కానీ నేవీ దళం దాదాపుగా చాలా పకడ్బందీగా ఏర్పాటు చేశారు. పాకిస్తాన్ లో సగం ప్రాంతాలని ఇక్కడి నుంచి టార్గెట్ చేసి మొత్తాన్ని కుప్పకూల్చేయచ్చు. మరి అదేగా జరిగితే పాకిస్తాన్ అతలాకుతలం అయిపోతుంది. గగనతలంలో పాకిస్తాన్ గానీ ఏమైనా వెపన్స్ గానీ మన వైపు గానీ ఉపయోగించాల్సి వస్తే వాటిని అడ్డుకునేందుకు తాజాగా అడ్వాన్స్డ్ ఫ్రీక్వెన్సీ రాడార్స్ ని పెట్టింది. అడ్వాన్స్డ్ ఫ్రీక్వెన్సీ రాడార్స్ అంటే జామింగ్ సంబంధించినటువంటి టెక్నికల్ ఎక్విప్మెంట్ అంతా అక్కడ పెట్టింది. మరి దానివల్ల ఏంటంటే ఒకవేళ కానీ పాకిస్తాన్ కానీ అక్కడి నుంచి కానీ ఏ మాత్రం కానీ మిసైల్స్ కానీ ఉపయోగించిన విమానాల ద్వారా మిసైల్స్ ని తీసుకొచ్చినా కూడా వాటి ఈ టర్న్ ని అంటే రూట్ ని మళ్ళిచ్చేస్తుంది. అంటే డైరెక్ట్ గా వాళ్ళు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో ఆ టార్గెట్ ని వెళ్ళకోకుండా ఆ మిసైల్స్ అన్ని కూడా వేరే రూట్ లో వెళ్ళిపోతా ఉంటాయి. ఆ రకంగా జామింగ్ సిస్టమ్, అడ్వాన్స్డ్ జామింగ్ సిస్టమ్ ని జామర్స్ ని భారీగా మోహరింపజేసింది. అనేక సెక్టార్లు ఎక్కడెక్కడ మనకి వాటి నుంచి ముప్పు ఉంటుంది పాకిస్తాన్ నుంచి అనే చోట్ల జామింగ్ సిస్టమ్ ని పెట్టారు. దాంతో ఇక పాకిస్తాన్ ఎలాంటి మిసైల్స్ ని కూడా భారత్ మీద విడుదల చేయలేదు. అలాగే 130 అణ్వాయుధాలు ఉన్నాయి. వాటిన్నిటి కూడా భారత్ మీద యూజ్ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది పాకిస్తాన్. మరి ఆ నేపథ్యంలో ఇక్కడ ఈ జామర్స్ ని పెట్టినట్టు సమాచారం అందుతుంది. ఏదేమైనా సరే ప్రస్తుత పరిస్థితి అయితే చాలా ఉద్రిక్తంగా ఉంది అరేబియా మహాసముద్రంలో. మరి యుద్ధ సన్నాహాలు వాటికి ట్రయల్ రన్స్ అని చేస్తున్నారు. మరి రేపు ఎల్లుండిలో యుద్ధం కూడా జరిగే అవకాశం ఉంది. గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇప్పటికే మోడీ. ఆల్రెడీ వివిధ దళాల అధిపతులు ఎప్పుడు అనుకుంటే అప్పుడు స్టార్ట్ చేసేయచ్చు యుద్ధం అని చెప్పేసి మోడీ ఈ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో యుద్ధం ఎప్పుడు జరుగుతుందనే భయం కూడా ప్రజల్లో ఉంది. అక్కడ ప్రజల్లో ఎప్పుడు ఎప్పుడైతే పాకిస్తాన్ మీద భారత్ ఎప్పుడు ఈ మిసైల్స్ ని వదులుతుంది, యుద్ధ విమానాన్ని వదులుతుందని చెప్పేసి భయం కూడా పాకిస్తాన్ లో ఉంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.